ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిపోయినటువంటి మానవుని జీవితానికి దేవుడు బలమును అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మహాబలవంతుడైనటువంటి సంసోను ఉన్నారు. అయితే దేవుని యందు ఆయనకున్నటువంటి బలము, ఆత్మీయంగా శరీరముగా ఆయనకున్నటువంటి మంచి బలము దేవునిలో ఉపయోగపడలేకపోయింది చివరి దశలో. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు లోకరీత్యా నువ్వు బలము కలిగిన వాడివేమో, అయితే శరీర సంబంధంగా నువ్వు బలము కలిగినటువంటి వాడేమో, అయితే ఆత్మీయమైన జీవితంలో దేవుని యొక్క పరిచర్యలో నువ్వు బలహీనునిగా ఉన్నావేమో ఆలోచన చెయ్యి. ఒకవేళ నువ్వు లోకరీత్యా సొమ్మసిల్లిపోయావేమో, అనేకమైన అవమానాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు గుండాను అనేకమైనటువంటి శ్రమలతో బాధపడుతున్నావేమో. అయితే ఈ ఉదయకాలము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదిగో సంసోను తన జీవితంలో ఒక్కసారి చివరిగా, ప్రభువా నాకు కోల్పోయినటువంటి బలమును మరలా దయచే ప్రభువా అని దేవుని దగ్గర వేడుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే సంసోను ఎప్పుడైతే దేవుని దగ్గర వేడుకున్నాడో దేవుడు ఆయనకు బలం అనుగ్రహించాడు. తన జీవిత కాలంలో చంపినటువంటి సంఖ్య కంటే ఆనాడు ఆయన ఆ దేవాలయమును 2 స్తంభాలను త్రోసివేసినప్పుడు చంపిన సంఖ్య మరీ ఎక్కువగా కనబడతా ఉంది. ఒక్క దవడ ఎముకతో 1000 మంది ఫిలిప్తీయులను చంపినటువంటి బలము కలిగిన వాడు, సింహాన్ని సైతము ఇదిగో తుత్తనీయులుగా చీల్చినటువంటి బలము కలిగినటువంటి ఆయన కేవలం ఒకే ఒక్క స్త్రీ వల్ల బలహీనుడిగా మిగిలిపోయాడు. ఒకవేళ నువ్వు లోకరీత్యా కొన్ని విషయాల్లో నువ్వు బలహీనంగా ఉన్నావేమో, సొమ్మసిల్లిపోతున్నావేమో, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటున్నావేమో, అయితే ప్రభు దగ్గర ఒక్కసారి నువ్వు అడుగు, ప్రభువా నాకు బలము దయచేయండి తండ్రి. ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు లోకరీత్యా నేను నీకు దూరం అయిపోయి అయ్యా నేను సొమ్మసిల్లిపోతున్నాను అయ్యా, శక్తి లేని వాడగా ఇదిగో నశించిపోతున్నాను ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకోగలిగితే ఆయన నీకు బలం అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఇదిగో హాగరు ఇదిగో ఆ ఇస్మాయిల్ను తీసుకొని ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ సొమ్మసిల్లిపోయి ఆ బిడ్డను తీసుకొని చచ్చిపోతాడేమో అని కంగారు పడుతూ ఆ పొదల కింద పడివేసి ఆమె దూరంగా వెళ్ళి కూర్చొని ఉంది. ఆ బాలుడు ఏడుపును దేవుడు విన్నాడు. ఆ తల్లి యొక్క మనోవేదన దేవుడు విని ఇదిగో ఇస్మాయిల్ను కూడా నేను గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆ అరణ్యంలో కూడా దేవుడు నీటిని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీవు సొమ్మసిల్లిపోయావేమో, అనేకమైనటువంటి లోకరీత్యా తలంపులు బట్టి అనేకమైన శ్రమలు గుండా దేవునికి దూరం అయిపోయావేమో, అయితే ప్రభు ఈ ఉదయకాలం ముందు మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లినటువంటి నీకు దేవాది దేవుడు మాత్రమే బలం అనుగ్రహించేవాడు. బంధువుల బలమును, రాజకీయ బలము కొంతకాలమే ఉంటుందేమో, అయితే ధన బలము కూడా కొంతకాలమే ఉంటుందేమో, అయితే శరీర బలము కూడా కొన్నాళ్ళకు క్షీణించిపోతుందేమో, కానీ దేవుని యొక్క బలం, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే మనం ఎన్నడూ కూడా కదల్చబడం. కనుక ఈరోజు సమస్యల నుండి నీకు దేవుడు చక్కటి బలం అనుగ్రహించును గాక. ఆమేన్.